నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. వారంలో 3వ రోజు. నిన్న 7,50,00,000 మదుపర్ల సంపద పెరిగింది. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. ఏంటంటే దేశీయ సూచీల్లో నిన్న ర్యాలీ కనిపించింది. నిన్న సెన్సెక్స్ 1372 పాయింట్ల ప్లస్లో ఉంటే, అలాగే నిఫ్టీ కూడా నిన్న 399 పాయింట్ల ప్లస్లో ఉంది. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఆల్రెడీ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లు ఓపెన్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి? అలాగే మరి ఈ ర్యాలీ కొనసాగుతుందా లేకపోతే ఎట్లా ఉంటుంది ఏంటి అనే దాని గురించి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే వారి నుండి సలహాలు సూచనలు తీసుకుని షేర్ మార్కెట్లో ఈరోజు ముందుకు ఎలా వెళ్ళాలనే దాని మీద మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకుందాం. ఈ కార్యక్రమాన్ని మీకు ప్రజెంట్ చేస్తోంది ప్రైమ్ 9 ప్రత్యేకంగా. మరి మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు తప్పనిసరిగా కాల్ చేసి మీ టీవీని మ్యూట్ చేసి, అలాగంటే బ్లూటూత్లో మాట్లాడకుండా మీరు మొబైల్లోనే మాట్లాడుతూ మీరు స్టాక్స్ గురించి అడిగితే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారు ఆ కార్యక్రమంలో మొత్తం ఏంటంటే మీకు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి దయచేసి తప్పనిసరిగా టీవీని మ్యూట్ చేసి, అలాగేంటంటే బ్లూటూత్లో మాట్లాడకుండా మొబైల్లోనే మాట్లాడుతూ మాకు కాల్ చేయండి. ఏంటంటే ముందర మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఒక 20 సెకండ్స్ బ్రీఫ్ ఉంటుంది. బ్రీఫ్ తర్వాత మీరు కాల్స్ చేసి మీరు మీ సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్, గుడ్ మార్నింగ్. Very good morning, sir. Yes, sir. Welcome to the program, Prabhu garu. Thank you for calling. Yes, sir. Most welcome, Prabhu garu. Prabhu garu, మరి నిన్న ఏంటంటే స్టాక్ మార్కెట్స్ కొంత ర్యాలీలోనే ఉన్నాయి. మరి ఈ రోజు ఎలా ఉండబోతోంది, అసలు ఏంటి పొజిషన్ ఏంటి సార్? ఈరోజు ఫ్లాట్ గిఫ్ట్ ఫ్లాట్ నడుస్తుంది. మన కూడా ఫ్లాట్ ఉంది. అంటే నెగిటివ్ ఇంకా తగ్గల, అన్సర్టనిటీ ఇంకా తగ్గలేదు కదా సార్. 5 days ఎక్స్టెన్షన్ అయింది. అంతేగాని ఆయన అటాక్ చేస్తానని అది మొత్తం ఆపేలే కదా. 48 hours ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఇంకా ఏం చేస్తారో తెలియదు. సేల్స్ అయితే ఇంకా నడుస్తూనే ఉంది. మైక్ ఒక్కసారి తీసుకుంటూ సార్, మీ వెనకాల మైక్ ఉంది వెనకాల. రైట్ 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 ప్రభు గారు, మైక్ రైట్. ఓకే, అదే తీసుకుంటారు. అదే మీరు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ ఉండండి, తీసుకుంటారు. అన్సర్టనిటీ అనేది ఇంకా సర్టనిటీ కింద రాలేదు. అది అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ యుద్ధం ఆగినా ఆగకపోయినా మనం చూసాం కదా, అంతకుముందు యుద్ధం నడుస్తోంది. ఇది రెండోది. ఇప్పుడు ఇది నడుస్తూనే ఉన్నా పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి. క్రూడ్ ఇప్పుడు వచ్చేటప్పుడు పెట్రోల్ బంకులు చూస్తే అంత జనం, పెద్ద లైన్లు ఉన్నాయి. నిన్నేమో గ్యాస్ లైన్ ఉన్నాయి, వాళ్ళు పెట్రోల్ బంకులు ఫుల్ జనాలు ఉన్నారు. అంటే షార్టేజ్ వస్తోంది. మరి ఇంకా కంటిన్యూ అయితే మనకి ఇబ్బందే కదా. పానిక్ క్రియేషన్ అందరికి అంటే సరఫరా లేదు కాబట్టి వచ్చేది కొంచెం లేట్ అయినా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందులో టైట్ గా ఉంది అంటే ఇంకెక్కువ మందికి ఇప్పుడే కొట్టించుకుందాం అనే ఆలోచన కూడా ఉంటది. ఆ రకం కూడా ఉండొచ్చు. ఏదైనా కొంచెం ఈ వారం ఎంత త్వరగా అది ఓపెన్ అయితే అంత బెస్ట్. అదే సొల్యూషన్ అండి. మెయిన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితే మరి ఆయన ఏమీ చేస్తారో తెలియదు. 5 days అన్నారు. మరి మళ్ళీ దాన్ని వాళ్ళు చెప్పారా అంటారు, ఆయన యాక్సెప్ట్ చేశారంటారు, మళ్ళీ అంతే నానా రకాలుగా ఉన్నాయి అక్కడ. వాట్ విల్ హ్యాపెన్ అనేది చూడాలి. అంటే ఈ 5 days ఎప్పుడు అవుతుందండి, మన ఈ వారానికి ఎండ్ అయిపోద్ది. ఓకే. ఫ్రైడేకి మనకి తెలుస్తుంది. దాని ఎఫెక్ట్ మండే ఇది ఉంటాం ఏంటనేది. దట్స్ ద మెయిన్ థింగ్. అంటే ఈ వారం ఇప్పటికి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మనీ పుల్అప్ చేసుకోండి. ఇప్పుడే కొనాల్సిన పని లేదు. డౌన్ ఆగిందా అంటే ఇంకా ఆగలేదు. డౌన్ మనీ పుల్అప్ చేసుకొని రెడీగా ఉండండి అని చెప్తాను నేను. అంతే. అవునండి. రైట్ సార్. మరి ఏంటి సార్, మరి ఏంటంటే ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో జనరల్గా సార్ ఏ రంగాల్లో చూడొచ్చు సార్? జనరల్గా ఎట్లాగా ముందుకు మనం వెళ్ళవలసి వస్తుంది? ఏంటి పొజిషన్ ఏంటి సార్? ఇప్పుడు అన్ని రంగాలు తగ్గుతున్నాయి. ఒక రంగం 16 సెక్టార్స్ ఉంటే 16 సెక్టార్స్ ధడేలు పడుతూనే ఉన్నాయి. ఎక్కడ ఏ రోజు కూడా ఆగట్లేదు కదా. ఇప్పుడు అందుకనే జారుడు బండ జారనివ్వాలి. లెట్ ఇట్ బి ఫాల్, పడినివ్వండి. ఎందుకంటే మనకి అంటే నేను కంటిన్యూ చెప్తున్నా, చెప్పడానికి ఈజీనే, పెట్టిన వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. అవునండి. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే పేషెన్స్ ఉంటే కనుక డబ్బులు వస్తాయి. ఇదైతే పక్కా అండి, ఏం డౌట్ లేదు. ఎవరైనా సరే ఇది నోట్ చేసుకోండి. మళ్ళీ పెరిగినప్పుడు నేను ఆ రోజు గుర్తొస్తా 100%. అంటే ఈ డౌన్ ట్రెండ్లు ఇలానే ఉంటుంది. మార్కెట్ పడుతున్నప్పుడు మొత్తం టోటల్ యూట్యూబ్లు కానీ మీడియా కానీ
పడిపోతుంది ఇంకా పడిపోతుంది అంటారు. పెరుగుతున్నప్పుడేమో అరే ఇంకా వెళ్ళిపోతుంది, ఇంకా 26 కాదు 27 కాదు 30 వెళ్ళిపోద్ది అని అంటాం. అంటే ఇది ఉంటుంది కాబట్టి సో పడేటప్పుడు కొంచెం మనం పేషెన్స్ తీసుకొని మంచి స్టాక్స్, ఫండమెంటల్ స్టాక్స్, ప్రతి సెక్టార్లో కూడా మంచి స్టాక్స్ ఉంటాయి. ఆ మంచి ఫండమెంటల్స్ ఉన్నాయి, ప్రైజెస్ డిఫర్ అవుతాయి. కిందకు వచ్చినప్పుడు సపోర్ట్ లెవెల్స్ కూడా కిందకి అయిపోయి ఇటు S2, S3, S4, SY కిందకి వెళ్ళిపోతుంది. అసలు ఎక్కడ చెప్పాలి సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ చెప్పాలి? ఇట్లాంటి న్యూస్ ఉన్నప్పుడు అంతే. అంటే బ్యాడ్ న్యూస్ ఇట్లాంటివి ఉన్నప్పుడు టెక్నికల్స్ పనిచేయవు. అది ఎంత వరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటుంది. సో అది మనం తీసుకొని ఇవ్వాలి. తీసుకొని ఇచ్చిన తర్వాత ఎక్కడో చాట అది సుదురుతుంది, మారుతుంది, టెక్నికల్స్ మారుతాయి, ఫండమెంటల్ చేంజ్ అవుతాయి, స్ట్రాంగ్ అవుతాయి. సో అప్పుడు మనం మనసుకు అనిపిస్తుంది ఎస్ ఇక్కడ తిరిగిందే ఇక్కడ అనిపిస్తుంది, దెన్ బై, అక్కడ బై చేయండి. అందుకని అప్పటిదాకా హోల్డ్ చేసుకోండి. హోల్డ్ చేసుకుంటే బెస్ట్ అని ఇది హోల్డ్ చేసుకుంటే బెస్ట్. అవును సార్, నిజంగానే. అంటే ఏమవుతుంది ఏంటి అనేది మనకి ఏంటంటే చాలా అన్సర్టినిటీ ఎక్కువ ఉంది సార్. ఈ అన్సర్టినిటీ ఎప్పుడైతే ఎక్కువ ఉందో నేచురల్గా ఏంటంటే ఇలాంటివి ఉంటాయి. అయితే దీంట్లో ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఆచితూచి స్పందించడమే మంచి ఇది ఉంటుంది తప్పనిసరిగాను. సో సార్ మన కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాలర్స్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీకాకుళం నుంచి రావు గారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు 3 లాక్స్ సార్ ట్యాక్స్ హార్వెస్టింగ్ కోసము లాస్ బుక్ చేశాను సార్. బజాజ్ ఫైనాన్స్ 1020లో కొని 835లో అమ్మాను సార్. 5 స్టార్ ఫైనాన్స్ 630లో కొని 355లో అమ్మాను సార్. CDSL 1530లో కొని 1187లో అమ్మాను సార్. ఇప్పుడు ఇవి ఫండమెంటల్ గా బాగున్నాయా? ఎప్పుడు మళ్ళీ ఇవే ఎంటర్ అవ్వాలా, ఇంకేదైనా నేను వేరే దీనికి షిఫ్ట్ అవ్వాలి ఇందులోనా? ఫస్ట్ మీ టార్గెట్ ఏంటి? ట్యాక్స్ హార్వెస్టింగ్. సో 31 మార్చ్ 31 వరకు ఆగండి. ఆగిన తర్వాత ఫస్ట్ సెకండ్ మీ ఇష్టం. అప్పుడు మీరు చెప్పిన స్టాక్స్ అన్ని ఫెంటాస్టిక్ మార్వెలస్ ఉన్నాయి. అది కూడా బాగా తగ్గినాయి, 50% కంటే తగ్గినాయి. సో అవన్నీ పెట్టుకోవచ్చు. అది కాకుండా ఇంకా మనకి కొన్ని స్టాక్స్ ఉంటాయి బాగా పడ్డాయి, అంటే ఇంకా ఫండమెంటల్స్ ఉన్నాయి, అంటే డైవర్సిఫైడ్, ఇంకా కొంచెం డైవర్సిఫైడ్ బాగా సెక్టర్. ఇప్పుడు రిస్క్ తీసుకుందాం, కొంచెం టైం తీసుకుందాం అనుకోవడం ఐటీ ఇండెక్స్లో ఉండే విపరీతంగా కొట్టేశారు భయంకరంగా. TCS కానీ ఇన్ఫోసిస్ కానీ భయంకరంగా. అంటే AI మీద ఒక సొల్యూషన్ వచ్చినప్పుడు లే ఆఫ్స్ జరగవు అనుకున్నప్పుడు అట్లా. FMCG కూడా బాగా డౌన్ ఉంది. సో ఇట్లా ఈ లాంగ్ టర్మ్ అనుకుంటే ఒక ఎత్తు, మీరు షార్ట్ టర్మా మిడ్ టర్మా ఎట్లా మీ ఐడియాను ఆలోచించుకోండి. చేసి ఈ పారామీటర్స్ అన్నీ మారినప్పుడు సో డెఫినెట్గా మళ్ళీ షార్ట్ టర్మ్లో మీకు వచ్చినప్పుడు మీ టార్గెట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి. లేదా 50%, 60% ఎగ్జిట్ అయ్యి 40%, 30% ఉంచుకోండి. సో దాని ప్రకారం. ఎందుకంటే ఒక స్క్రిప్ట్ మనం డౌన్ లెవెల్స్ అనేమో కొంటాం, 100లో కొంటాం, 70 వస్తుంది, వస్తుంది అనుకుంటాం, 60 వస్తుంది, 50 వస్తుంది. కానీ పెరిగేటప్పుడు 110, 120 రాగానే అమ్మేస్తాం. ఎందుకని? ఆ పేషెన్స్ అక్కడ ఎందుకు ఉండదు? డౌన్ లెవెల్లో పేషెన్స్ ఉన్నప్పుడు నాకు వస్తుంది అనే నమ్మకం ఉన్నప్పుడు హయ్యర్ లెవెల్లో ఎందుకు ఉండదు? అందుకనే ఆ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ చూసుకోవాలి సార్. ఎందుకంటే పెరిగేటప్పుడు ఏంటంటే 50 days DMA 200 DS DMA కనుక పైన ఉందనుకోండి, ఇట్స్ అ మల్టీ బ్యాగర్, ఏం డౌట్ లేదు. అట్లా మామూలుగా ఇన్వెస్టింగ్ అనుకుంటే 50 days వాటికి పెట్టుకుంటే దానికి మీద పైన ట్రేడ్ అవుతుంటే డెఫినెట్గా టెక్నికల్గా చూసుకుంటే అది ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా మేము కొన్ని సజెస్ట్ చేస్తాం. ఆ సజెషన్ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇవి పెట్టుకున్నప్పుడు రొటేషన్ కావాలి మీ ఏజ్ని బట్టి. సపోజ్ 70 years అనుకోండి, సార్ 10 ఏళ్ళు ఉన్నాడు సార్, మీకు 10 ఏళ్ళ తర్వాత బ్రహ్మాండంగా వస్తా అంటే ఏ రుచి ఉంటుంది? అందుకనే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, షార్ట్ టర్మ్లో 10%, మిడ్ టర్మ్లో 10 to 20%, లాంగ్ టర్మ్లో 20% అబోవ్. ఇట్లా డైవర్సిఫైడ్ చేసుకుంటే ఎవరైనా ఇది ఉంటారు, మనకి నచ్చింది లేకపోతే అని చెప్పి కొంచెం ఎక్కువ పెట్టడం కానీ అట్లా చేయకూడదు. సో మీరు మంచి స్టాక్స్ సెలెక్ట్ చేశారు. డెఫినెట్గా మళ్ళీ ఆ స్టాక్స్ కొనడంతో పాటు ఇంకా పడినవి కూడా ఉంటాయి దీనికంటే. అంటే ఏదైతే ఫాలో అయిందో ఆ రిస్క్ కూడా మనకి క్రెడిట్ అవుతుంది. అవును సార్. సో అదండి. సో సార్ మరో కాల్ అండి, గాయత్రి గారు, హైదరాబాద్. నమస్తే మేడం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. సార్ నేను భారతీ ఎయిర్టెల్, అదాని పోర్ట్స్ తీసుకున్నాను సార్. కానీ నేను బై చేసిన ప్రైస్ కి ఇప్పుడు ఒక 200 డౌన్ అయిపోయింది సార్. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే హోల్డ్ చేయమంటారా లేదా లాస్ లో అయినా సరే సెల్ చేసేసి
ఇప్పుడు ప్రైస్ తక్కువ ఉంది కదా, తీసుకుంటే అంటే ఫ్యూచర్ లో యావరేజ్ బై ప్రైస్ తగ్గుతుంది కదా, అలా చేయమంటారా అని అడుగుదామని చేశాను సార్. అంటే ఇప్పుడే సార్ ఒక కాల్ కూడా రిసీవ్ చేసుకున్నాం. మీరు ట్యాక్స్ హార్వెస్టింగ్ అయితే ఇక్కడికి అమ్మేసి నెక్స్ట్ మంత్ జనరల్గా ఏంటంటే ఈ లాస్ట్ చూపించుకుంటారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్నది లాస్ట్ చూపించుకుంటే లాస్ట్ ఈ సంవత్సరమే కాకుండా 4-5 years చూపించుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ ప్రాఫిట్లో వచ్చింది కూడా ఈ లాస్ట్ తగ్గించకుండా పోవచ్చు, అలా చూసుకోవచ్చు. అదొక ఎత్తు. లేదు ఇక్కడ కొని అంటే అమ్మంటే కొనాల్సిన పని లేదు. మార్కెట్ ఇంకా డౌన్ ట్రెండ్ ఆగలేదు, ఇంకా ఆగండి. కొంటనే అమ్మటానికైతే అమ్మేసుకోండి, కానీ ఇంకా డౌన్ ట్రెండ్ ఉందా? ఎందుకంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ పాజిటివ్ న్యూస్ రావచ్చు, లేదా ఎక్స్టెండ్ కావచ్చు. అది మనం అబ్జర్వ్ చేయాలి, దాన్ని బట్టి కొనుక్కోవాలండి. రైట్ మేడం, అదండి సూచన. సో సార్ మరి సార్ ఈరోజు ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ నిన్న కూడా ఏంటంటే ఎస్బీఐ కొంత తగ్గడం జరిగింది. అదే సార్ బ్యాంక్ నిఫ్టీ ఎట్లా ఉండే అవకాశం ఉంది? బ్యాంక్ నిఫ్టీ 48,000 లో వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఇది కనుక ఎక్స్టెండ్ అయితే 48,000 అంతవరకు రావచ్చు. అది మెయిన్ 50,000 ఫస్ట్ సపోర్ట్, తర్వాత 48,000 అంతవరకు రావచ్చు అనేది ఇది కనుక ఫ్లేర్ అప్ అయితే. కానీ ఇది నేను చెప్పినట్టు 48,000కి వస్తుంది, 50,000 వస్తుందని కాదు. ఈ లోపల ఆయన బుద్ధి బుర్ర మార్చుకొని మంచిగా చేద్దాం అనుకుంటే దడ పెరిగిపోద్ది. అంతే కదండి. సో వద్దు, నేను చేసిన తప్పు, ఇరాన్ మీద ఇది చేసింది రాంగ్ నేను అని ఒక ఆలోచించుకొని నాకే ఇది వస్తుంది, మా వాళ్ళే తిడుతున్నారు అని చెప్పి తేడా వచ్చింది అనుకోండి, డెఫినెట్ గా అప్పుడు మార్పులు వస్తాయి. మార్పు ఎప్పుడు వస్తుందండి? ఆలోచించినప్పుడు. డెఫినెట్ గా ఆ మార్పు తొందరగా వస్తే బెస్ట్ అనే ఉద్దేశం. అది వస్తుందా లేదా మరి ఆయన బిజినెస్ టైపా లేకపోతే పొలిటికల్ కాదు బిజినెస్ టైపే ఆయన ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఇప్పటికీ ఇంకా కూడా మీరు చెబితేనే చేస్తాను అంటాడు ఆయన. నేను తగ్గాను, నా దగ్గరికి వచ్చి లేకపోతే నేను మీ దగ్గరికి వస్తాను మాట్లాడుకుందాం చేద్దాం అనేది లే. మీరు నా దగ్గరికి రావాలి, నేను సెటిల్ చేసుకోవాలంటే ఎవరు వస్తారండి? ఎందుకు వస్తారు? మీది డాలర్ డామినేషన్ నడిచినంత కాలం నడిచింది, ఇంకెందుకు నడిచింది అంటే ఇప్పుడు పిల్లలు యుఎస్కి వెళ్ళాలన్నా వాళ్ళ ఫేస్బుక్ కానీ అవన్నీ చూసి యుఎస్ ని తిడితే వాళ్ళని ఆపేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే మీ కంట్రీ కాకుండా వేరే కంట్రీకి వెళ్ళారా? డాలర్ డ్రీమ్స్ తగ్గించుకోండి పిల్లలు కూడా. 100% ఆస్ట్రేలియా కానీ వేరే కంట్రీస్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళాల్సిన పని లేదండి. వాళ్ళంతా ఇబ్బంది పెడుతుంటే మనం అక్కడికి వెళ్ళాల్సిన పనే ఉంది. కరెక్ట్ సార్. సరే మరి సార్ ఇప్పుడు ఏంటి అసలు మన అంటే అలా ఇంత మార్కెట్ వలటైల్గా ఉన్నా సరే నిన్న 30 shares 20 out of 30 shares 27 ప్రాఫిట్లోకి వచ్చాయి. ఇండిగో ప్రాఫిట్ ఇన్ ద సెన్స్ బాగా పడ్డాయి కాబట్టి కొంచెం ఉంది. నిన్న షార్ట్ కవరింగ్ యాక్చువల్ గా నిఫ్టీ ఎక్స్పైరీ. ఓహో నిన్న ఎఫ్టీ ఎక్స్పైరీ షార్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ షార్ట్స్ కవర్ చేయాలి. సో దట్స్ ద మెయిన్ థింగ్. అందుకని ఇది అవుతుందండి. సో జనరల్ గా మళ్ళీ ఇవాళ చూడాలి. ఇవాళ చూస్తే ఫ్లాట్ ఉంది, ఫ్లాట్ నుంచి డౌన్ అవుతుందా అంటే డౌన్ సైడే కొంచెం వాసన అనిపిస్తోంది ప్రస్తుతానికి. వాసన ఫస్ట్ 1 hour మనం అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఎస్ చూడండి 1 lakh crores అబౌవ్ అమ్మారు కంటిన్యూగా. ఇది ఎప్పుడు 24లో మిడ్ 24లో 25లో కొన్ని నెలలు అమ్మారు, మళ్ళీ తర్వాత ఇప్పుడు 1,00,000 కోట్లు దాటింది ఇదే. సో కన్సిస్టెంట్ గా అది కూడా పెద్ద భూతం మనకి. కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నారు వాళ్ళు, ఎక్కడ ఆగట్లా. డౌన్ లో అమ్ముతున్నారు, అప్ లో అమ్ముతున్నారు. సో అంటే గవర్నమెంట్ కి చేయాల్సిన ఇది వాళ్ళ నుంచి ఏదో రాబట్టుకోవాలని ఉంది. సో గవర్నమెంట్ నుంచి అది వాళ్ళకి పిలిచి మాట్లాడి ఏం చేయాలో చేస్తే డెఫినెట్ గా ఎఫ్ఐఎస్ అమౌంట్ కానీ హెచ్ఎన్ఐ అమౌంట్స్ కానీ వెళ్ళిపోతుంది బయటికి. సో మార్కెట్ అలా పడుతూనే ఉన్నాయి. మార్కెట్ తో పాటు ఆల్ అసెట్స్ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పడుతున్నాయి. వెరైటీగా ఉంది అసలు కన్సిస్టెంట్ పడుతుంది. అంటే ఈ ఫియర్ ఫ్యాక్టర్ ఇంకా ఉంది. ఇప్పుడు మార్కెట్ పెరుగుతున్నప్పుడు గోల్డ్ తగ్గాలి, మార్కెట్ తగ్గినప్పుడు గోల్డ్ పెరగాలి, కానీ రెండు తగ్గుతున్నాయి. సో పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారంగా ఉంటుంది. ఎప్పటి నుంచో బుక్ చేసుకున్నారు. కొంచెం ఇది క్రూడ్ సెట్ అయినాక ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ అయ్యాక ఇంటర్లింక్డ్ మొత్తం సెట్ అవుతాయి. సో ట్రంప్ బుద్ధి బుర్ర కూడా సెట్ అయితే మంచిది. అదే అట్లీస్ట్ రేపుకైనా అవ్వచ్చా అంటే ఎల్లుండి వరకు ఉండొచ్చు. నేను అనుకోవటం మాక్సిమం April 10th దాకా ఉంటుందండి ఈ సిచ్యువేషన్. April 10th లోపల ఎప్పుడైనా కావచ్చు, ఎనీ డే. మ్యాక్స్ టు మ్యాక్స్ 10th లోపల. ఎందుకంటే ఆయన 5 days అన్నాడు, మనకి ఎండింగ్ వస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ వీక్ స్టార్టింగ్ కాబట్టి అది ఒక వారం తీసుకుంటే 10 days పెట్టుకోవచ్చు మనం. అంటే ఒక 4 రోజులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం. 10 days పెట్టుకుంటే మేబీ April 9th 8th 100% సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ లోపల అసలు మార్కెట్ చాలా డౌన్ గా వచ్చే పరిస్థితి కనిపిస్తున్నట్టు. అంటే ఈ లోపల వాల్యూ బయింగ్ అవుతుంది, అది అబ్జర్వ్ చేయండి. బాగా పడినప్పుడు షార్ట్ కవరింగ్ అనుకున్నాం నిన్న. షార్ట్ కవరింగ్ తో పాటు వాల్యూ బయింగ్ కూడా అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా కొంటున్నారు.
అది అది మనం గమనించాలి. ఎందుకంటే ఎక్స్చేంజ్ లో ఎంత టర్న్ ఓవర్ అయింది, ఎంత టర్న్ ఓవర్ లో బయింగ్ ఎంత అయింది, ఒక స్క్రిప్ట్ లో వాల్యూమ్ ఉంటది. ప్రతి స్క్రిప్ట్ లో మనం స్క్రీన్ దాంట్లో చూసినప్పుడు వాల్యూమ్ ఉంటది. వాల్యూమ్ విపరీతంగా కొన్ని స్క్రిప్ట్ లో విపరీతంగా వస్తున్నాయి. బయింగ్ అవుతుంది, వాల్యూ బయింగ్ అవుతుంది. దట్స్ ఇంపార్టెంట్. సో అదే మరి అలా వాల్యూ బయింగ్ అంటే ఏషియన్ పెయింట్స్ అవన్నీ కూడా అల్ట్రాటెక్ సిమెంట్ ఇప్పుడు క్రూడ్ ఇదైతే క్రూడ్ ఆయిల్ దాంట్లో వాడతారు కాబట్టి పెయింట్స్ అన్ని పడతాయి. క్రూడ్ ఎఫెక్ట్ ఉందానండి. ఇంకా క్రూడ్ ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా, ఎంతవరకు పోతుంది, మరి 150 అయిందంటే మరి అంత ఇప్పటికే టెన్షన్ పడుతున్నాం, ఇంకా విపరీతంగా ఇంకా ఎక్కువ టెన్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. అందుకే చూడండి, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా, మోడీ గారు కూడా ముందే ఆలోచించి పార్లమెంట్ లోనే నిన్న మధ్యాహ్నం మొన్న మధ్యాహ్నం అందరూ కోవిడ్ లో ఎలా సపోర్ట్ చేసుకున్నామో అలా సపోర్ట్ చేసుకుందాం, అందరం కలిసి ముందుకెళ్దాం అని చెప్పి ఆయన చెప్పారంటేనే అక్కడ అర్థమైంది సిచ్యుయేషన్ ఏంటి అనేది. ఇక ముందు ఏదైనా టెన్స్ ఉంది, తగ్గలేదు, సర్టనిటీ రాలేదు, అన్సర్టనిటీ ఇంకా ఉంది అనేది తీసుకోండి. ఇట్లాంటివి సర్వసాధారణం. 2000 నుంచి చూసిన వాళ్ళందరూ ఇలాంటి కోకలలు చూశారు. కానీ ఆ నెక్స్ట్ సంవత్సరం కానీ ఎట్లా వచ్చినాయి కూడా చూసాం. సో డెఫినెట్ గా ఇట్ బౌన్స్ బ్యాక్ లైక్ ఎనీథింగ్. భయపడాల్సిన పని లేదు. నేను 100% చెప్తా, ఇన్వెస్టర్స్ కి భయపడాల్సిన పని లేదండి, ట్రేడర్స్ కే భయం. ఎందుకంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌనా, ఇవాళ పెట్టుకుంటే కాల్ పెట్టుకుంటే రేపొద్దున గ్యాప్ డౌన్, పుట్టు పెట్టుకుంటే రేపొద్దున ఇది రివర్స్ అవుతుంది. ఎట్లా అది? అందుకని ట్రేడర్సే కొంతకాలం దూరంగా ఉండి జాగ్రత్తగా చేస్తే, లేకపోతే ఈ సెటిల్ అయ్యేదాకా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయ్యాక దూరంగా ఉంటే మంచిదని నా ఉద్దేశం. ఓకే సార్, మరి ఈ నేపథ్యంలో ఐపీఓస్ ఎట్లా ఉన్నాయి సార్? నిన్న ఏంటంటే ఐపీఓస్ బాస్మతి బియ్యం అమీర్ చంద్ ఐపీఓ నిన్న 1.19 వచ్చింది. సరే, ఒకప్పుడు ఐపీఓస్ అంటే 10 రూపాయలకి ఇచ్చారు. అవి ఒక 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో చాలా మంది పెద్దవాళ్ళకి ఐపీఓలో అలాట్మెంట్ ఇప్పటిదాకా కూడా ఉన్నాయి. ఎందుకని? వాళ్ళకి 10 రూపాయలకి ఇచ్చారు. మనకి ఎక్కడున్నాయండి ఈ కాలంలో 10 రూపాయలకి ఇచ్చింది? ఒక కంపెనీ చెప్పండి. ప్రైస్ బ్యాండ్ పెట్టే చేస్తున్నారు. కాబట్టి నేను అనుకోవటం అది నిజంగా మంచి కంపెనీ, ఫెంటాస్టిక్ ప్రోడక్ట్ డిమాండ్ ఉంది, బాగుంది, సేల్స్ బాగుంది, బాగా పెరుగుతాయి. ఆ నమ్మకం ఉన్నప్పుడు సెకండరీ మార్కెట్ లో కొనుక్కోండి. 100% రైట్. మనం అనుకున్నది మన సాటిస్ఫాక్షన్, మన ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నాకు 100 కావాలి, 100 మనం అప్లై చేస్తాం. 100 వస్తాయా? రావు కదా. అప్లై చేసిన దాన్ని బట్టి వస్తాయి. సో దాన్ని బట్టి చూసుకోవాలి. కాబట్టి సెకండరీ మార్కెట్ లో అది పడినప్పుడు కానీ, లాంగ్ టర్మ్ అయితే పడినప్పుడు ఎక్రూట్ చేసుకుంటూ, షార్ట్ టర్మ్ అయితే ట్రెండింగ్ బట్టి తీసుకొని పెట్టుకుంటే డెఫినెట్ గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ముందుకెళ్ళచ్చు. దట్స్ ద మెయిన్ థింగ్. ఐపీఓ అంటే ఓన్లీ ఐపీఓకి 10 రూపీస్ కాబట్టి ఒకప్పుడు విపరీతంగా ఇబ్బడిముబ్బడిగా పెట్టారు. ఇప్పుడు ఐపీఓస్ కూడా, ఎఫ్ఐఐస్ కూడా కొంత ఇన్స్టెంట్ గెయిన్స్ కోసం పెట్టారు. తర్వాత అన్ని పడ్డాయి, దాదాపు 50%, మోర్ దాన్ 50% పడ్డాయి. అవునండి. సో మెయిన్ అది సెకండరీ మార్కెట్లో దాని అంత ఉత్తమం ఇంకోటి ఉండదు. ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ప్రోడక్ట్ డిమాండ్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి, లాంగ్ టర్మ్ పెట్టుకోండి, మంచి రిటర్న్స్ వస్తాయి తప్పనిసరిగా. సార్ మరొక కాల్ రండి. అనిల్ కుమార్ గారు, కరీంనగర్. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, ఏ స్టాక్స్ కోసం సార్ మాట్లాడుతున్నాం? సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఆర్ఈసి సార్, ఆర్ఈసి పిఎఫ్సి సార్, ఈ ప్రైస్ లో బై చేయొచ్చు. రెండు ఫ్రెష్ బయింగ్ సార్? అవునండి. ఓకే. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 399 ఉంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కొంచెం డౌన్ ఉంది సార్. 415 కనుక క్రాస్ అయితే 410 to 415 బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంది. అంటే పైనుంచి కొంచెం ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా ఇదిగా ఉన్నాయి కాబట్టి 410 to 15 క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు తీసుకోండి సార్, అప్పుడు బాగుంటుంది, పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అంత ముందు హై దాటిందంటే మీకు నెక్స్ట్ లెవెల్ 460, 465 దాకా ఉంది. 432 దాటిందంటే ఈసారి 432 కూడా దాటచ్చు. ఎందుకంటే ఇవన్నీ మారినప్పుడు ఈ పారామీటర్స్ అన్ని మన పారామీటర్స్ కాదు, బయట పారామీటర్స్ అన్ని గ్లోబల్, ఇది ఎకనామిక్ కన్సర్న్స్, గ్లోబల్ పొలిటికల్ టెన్షన్స్, దట్స్ ద మెయిన్ థింగ్. అది మారినప్పుడు తీసుకోవచ్చు. సో ఆర్ఈసి అంటే ఇప్పుడు ఈ లెవెల్ దాటినా కొన్ని డౌన్లో కూడా పెరుగుతాయి, అప్పులో కూడా తగ్గుతాయి. మనం ఆ స్క్రిప్ట్ని అబ్జర్వ్ చేయాలి. కానీ మనం ఏం చేస్తాం, ట్రెండ్ని చూస్తాం. అక్కడ ఏది బయట పొలిటికల్, ఈ పొలిటికల్కి కొన్ని ఏమో ఎఫెక్ట్ వస్తాయి, కొన్ని ఏమో అవి బాగా పడ్డాయి, లోకి వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుంటాయి పైకి. అట్లానే మళ్ళీ ఇది పెద్ద పడట్లేదు పిఎఫ్సి. సో ఆ లెవెల్ దాటినప్పుడు కొనుక్కోండి. ఆర్ఈసి కూడా మంచి కంపెనీ సార్. ఇది 321 ఉంది. ఇది కూడా 326, 28 అంటే 330 అనుకోండి. 325 to 330 ఆ రేంజ్ క్రాస్ అవుతున్నప్పుడు కొనండి సార్.
ఆ లెవెల్స్ బెస్ట్. అప్పుడు బ్రేక్అవుట్ అవుతాయి మనకి. కొంచెం ఇమీడియట్గా కొంచెం షార్ట్ టర్మ్లో కూడా కొంచెం రిటర్న్స్ కనపడితే బాగుంటుంది. రైట్ రైట్ సార్ మరి ఏంటి సార్ ఇండిగో అయితేనండి నిన్న కొంత ఏదో డెవలప్మెంట్ ప్లస్ కనిపించింది. మరి ఇండిగో డెవలప్మెంట్ అంటే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు, ఛార్జెస్ విపరీతంగా పెంచుతున్నారు. ఇప్పుడు మీ బ్యాంకులు అయితే ఛార్జీలు ఎట్లా తీసుకుంటున్నాయో మీరు ఇండిగోలు కూడా ఓపెన్ టికెట్ కూడా విపరీతంగా ఉంది. అవును సార్. మరి ఓపెన్ టికెట్ కూడా వెళ్ళి ఇప్పుడు అర్జెంట్ వెళ్ళాలి, యుఎస్ వెళ్ళాలి, లేకపోతే ఉద్యోగం పోద్ది అనుకున్నప్పుడు వెళ్ళాలి, ఎంతైనా కొనుక్కోవాల్సింది. కంపెనీ పెడితే ఓకే, మరి ఇండివిజువల్ గా కొనుక్కోవాలంటే కష్టం కదా. సో ఇది ఒక రకంగా దారుణం. లిమిటేషన్స్ ఉండాలి, డిజిసిఏకి లిమిటేషన్స్ ఉండాలి, వాళ్ళు లిమిటేషన్ పెట్టాలి కూడా. ఏంటి ఇలాంటి సిచ్యువేషన్ లో సామాన్యులకు ఇబ్బంది పెడతాం ఎందుకు అంటే, ఇప్పుడు ఐటీ వచ్చింది కాబట్టి లోవర్ మిడిల్ కూడా ఒక రేంజ్ దాటి లెవరేజెస్ పెరిగినాయి. దాని వల్ల ఎంతైనా పే చేస్తారని దోచుకోవటం కదా. మీకు దొంగలతో సమానం ఒక రకంగా చూస్తే. ఆ రకంగా అంటే అవకాశం అందిపుచ్చుకోగానే దోసేసుకుంటారా ఛాన్స్ ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు క్రూడ్ ఇబ్బంది ఉంది, క్రూడ్ ఇబ్బంది అంటే గవర్నమెంట్ తిడతారా? ఎట్లా తిడతారండి? ఇప్పుడు మోడీ ఏం చేస్తాడు? ఆయన అక్కడ ప్రాబ్లం ఉంది, మోడీ ఏం చేస్తారు? సో దట్స్ ద మెయిన్ థింగ్. ఇట్లాంటివి జనరల్గా ఏంటంటే జనాలకి సపోర్ట్ చేసే విధంగా ఉండాలి కానీ ఇంకా దాని మీద ఆజ్యం పోసే విధంగా ఉండకూడదని నా ఉద్దేశం. రైట్ సార్ తప్పనిసరిగా. సో సార్ మరో కాల్ అండి, గీత గారు. నమస్కారం అండి మేడం. సార్ నమస్తే అండి మేడం చెప్పండి. సంగారెడ్డి నుంచి అండి, గీత నా పేరు. నమస్తే సార్. మేము హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టామండి, అవి ఉంచాలా తీయాలా అని. అది బాగాలేదు కదా హెచ్డిఎఫ్సి, అందుకోసం అడుగుతున్నాం సార్. అది హెచ్డిఎఫ్సి ఏంటంటే ఫండ్ ఏంటి? పూర్తి ఫండ్ ఏమేంటి? మ్యూచువల్ ఫండ్ లోనే ఉంటుంది, ఒక పేరు ఉంటుందండి. మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, లార్జ్ క్యాపా, ట్యాక్స్ ఫండ్. మిడ్ క్యాప్ డౌట్ లేదని ఉంచుకోండి. ఇప్పుడు ఎప్పుడు పెట్టారు? ఎన్నాళ్ళైంది? 3 months అవుతుంది సార్. 3 months లాస్ట్ లోనే ఉంది. ఇప్పుడు 3 months లో అంటే డౌన్ ట్రెండ్ లో మనం ఎంటర్ అయినప్పుడు అది మనం జారుతున్నప్పుడు ఇలానే ఉంటుంది. కానీ ఎక్కడ ఎంటర్ అయినా మీకు 5 years మినిమం ఉండాలి మ్యూచువల్ ఫండ్స్లో. గుర్తుపెట్టుకోండి, మినిమం 5 ఏళ్ళు ఉండాలి. అది జారుతుందా పెరుగుతుందా అనేది వదిలేసేయండి. మార్కెట్ ఎందుకంటే ఎక్కడో ఒకసారి తీసుకుంటుంది, 2 నెలలకో 3 నెలలకో, లేదా ఇమీడియట్ వారానికో, లేకపోతే మనం అనుకున్నట్టు April 10th లోపల తీసుకోవాలి. సో ఎక్కడో చోట తీసుకుంటుంది. అది అంటే ఇమీడియట్ అని కాదు. మనం ఏం చేస్తామంటే మనం పెట్టాం దానికంటే తక్కువ వచ్చింది, అప్పుడప్పుడు మనం పెట్టిన క్యాపిటల్ కంటే తక్కువ వస్తుందండి మార్కెట్ కండిషన్స్ ప్రకారం, మళ్ళీ పెరుగుతుంది. అంటే మినిమం 5 years ఉండాలి. ఆ పైన ఉంటే మనకి బ్రహ్మాండంగా మనకు రిటర్న్స్ కనపడతాయి. అందుకని ఆ లెవెల్లో చూసుకోండి. రైట్ మ్యామ్, ఆ రకంగా అండి. సో మరొక కాల్ రండి, వినోద్ కుమార్ గారు తిరుపతి నుండి. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ చెప్పండి. సార్ మా దగ్గర రామ్కో సిమెంట్స్ 1200 దగ్గర ఉన్నాం సార్, ఇప్పుడు 900కి వచ్చేసాయి. దాన్ని ఎగ్జిట్ అయిపోమంటారా, మళ్ళీ యావరేజ్ చేసుకోమంటారా? రామ్కో సిస్టమ్స్ అండి, రామ్కో ఇండస్ట్రీసా? సిమెంట్స్ రామ్కో సిమెంట్స్. ఓకే, ఒక్క నిమిషం. 898 అంటే 3.4%. మీరు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ సార్? సార్ షార్ట్ టర్మ్ ఆలోచించి కొన్నాం సార్. అంటే షార్ట్ టర్మ్ కంటే ఎప్పుడైనా ఒక పాయింట్ చెప్తాను, పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. ఇప్పుడు కొనేటప్పుడు అది ఎక్కడ, ఆ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, లోవర్ లెవెల్ ఉందా, హయ్యర్ లో ఉందా, అంతకుముందు రీసెంట్ లో ఎంత, రీసెంట్ లోవర్ లో ఎంత, రీసెంట్ హయ్యర్ ఎంత, అదొక్కటి చాలండి మనం కొనాలా వద్దా అనే దానికి. అది పెట్టుకుంటే డెఫినెట్గా కరెక్ట్గా మీరు డౌన్ అవుతున్నప్పుడే అక్కడ కొన్న తర్వాత నుంచి అక్కడి నుంచి డౌన్ అవుతూనే ఉంది. దట్స్ ద మెయిన్ థింగ్. ఓ రకంగా చూస్తే అంటే షార్ట్ టర్మ్ కొన్నప్పుడు బ్రేక్అవుట్ స్టాక్స్ కానీ, పడిపడి ఉన్న స్టాక్స్ కానీ, ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్లో ఎక్కడో చోట యూటర్న్ తీసుకుంటాయి. అలాంటి స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏంటంటే మీరు షార్ట్ టర్మ్ కాబట్టి ఇమీడియట్గా మనకు 5-10% వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. దట్స్ ద మెయిన్ థింగ్. సో అలా చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఇలాంటి సలహాలు, సూచనలు మేము ఇస్తాం. మేము ఏంటంటే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇప్పుడు క్లయింట్ రిక్వెస్ట్ని బట్టి, క్లయింట్ టార్గెట్స్ని బట్టి, దాన్ని బట్టి ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు 70 yearsకి 80 yearsకి 10 years అంటే కష్టం. సో అదే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ ఎమ్మటే మార్కెట్ బట్టి వస్తుంది అనుకోండి, మనకు కూడా పెట్టినందుకు జోష్ వస్తుంది, హుషారు వస్తుంది, ఇంకా పెట్టాలనిపిస్తుంది, మార్కెట్ మీద నమ్మకం వస్తుంది. ఎందుకంటే మార్కెట్ మీద భూమిని నమ్ముకున్న వాళ్ళు, మార్కెట్ నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరికి ఇబ్బంది పడరు. ఇదైతే 100% రైట్. ఓపిక కావాలంతే, ఓపిక కావాలి అంతే, పేషెన్స్ ఉండాలి. రైట్. ప్రభు గారు, థ్యాంక్ యూ ప్రభు గారు. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ సార్.
సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.